అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చెప్పబోయే కథ పేరు బ్రాండ్ అంబాసిడర్ అండి. రచన పివి రామశర్మ గారండి. ఈ కథ 2008వ సంవత్సరము సెప్టెంబర్ 10వ తారీఖున నవ్య సంచికలో ప్రకటించబడిందండి. ఇంకా కథలోకి వెళదామండి. వారపత్రికలో ఏదో శీర్షిక చదువుతున్నదల్లా టీవీ చూస్తున్న నన్ను చూసి హఠాత్తుగా ప్రశ్నించింది నా శ్రీమతి. అంబాసిడర్ అంటే తెలుసు, బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏంటండి అని. చెప్పొద్దు, నాకొక్కసారి ఆనందం కలిగింది ఇన్నాళ్ళకి నాకు మాట్లాడే అవకాశం కలిగినందుకు. బ్రాండ్ అంబాసిడర్ అంటే టీవీల్లో, సినిమాల్లో, యాడ్స్లో కనిపిస్తుంటారే చూడు వాళ్ళు అన్నాను. యాడ్స్లో చాలామంది కనిపిస్తుంటారు, వాళ్ళందరూనా అని అడిగింది అర్థం కానట్లు. అబ్బే, వాళ్ళందరూ కాదు, యాడ్లో ఉండే ప్రముఖ హీరోనో క్రికెటరో అన్నమాట. అంత తీరుబడిగా టీవీని యాడ్స్తో సహా ఎక్కడ చూసి వచ్చాను గనక మీలాగా అని ఓ చెణుకిసిరింది. అమ్మో, గాలి నా మీదకి మళ్ళేలా ఉందనుకొని కంగారు పడి, అబ్బబ్బే అలా కాదు, ఉదాహరణకి చిరంజీవి థమ్సప్ యాడ్లో ఉంటాడు చూడు అలాగా అని సోదాహరణంగా వివరించాను. ఇప్పుడు చిరంజీవి ఎక్కడ ఉన్నాడు థమ్సప్ యాడ్లో? మహేష్ బాబు కదా అని ప్రశ్నించింది టక్కున. ఇప్పుడే కదే యాడ్స్ చేసే తీరుబడి ఎక్కడదన్నావు, ఇప్పుడేమో మహేష్ బాబు థమ్సప్ యాడ్లో ఉన్నానంటున్నావు. దొరికావు దొంగ అన్నట్టు నిలదీశాను. బాగుంది, ఏదో వంటింట్లో పని చేసుకుంటూ మధ్య మధ్యలో ఎప్పుడో టీవీ చూస్తుంటే కనబడి ఉంటాడు. ఆ మాత్రం దానికి నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయక్కర్లా తిప్పికొట్టింది భార్యామణి. సరే సరే, నువ్వు టీవీ తక్కువగానే చూస్తుంటావు ఒప్పుకున్నా. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, మహేష్ బాబు థమ్సప్కి బ్రాండ్ అంబాసిడర్ అని. అలాగే అమితాబ్ బచ్చన్ చాలా వాటికి, ప్రస్తుతం క్యాడ్బరీస్ డైరీ మిల్క్కి, అభిషేక్ బచ్చన్ ఐడియా సెల్కి, షారూఖ్ ఖాన్ డిష్ టీవీ యాంటెన్నాకి, ఎయిర్టెల్కి బ్రాండ్స్ అన్నమాట. చాలా విషయాలు నాకు తెలుసు అన్నట్లు హోజ్ ఇచ్చాను. ఓహో, టీవీ ప్రోగ్రాముల మీదే కాదు, యాడ్స్ మీద కూడా చాలా పరిజ్ఞానం సంపాదించారు అని ఓ ప్రశంసలాంటిది వదిలింది మా ఆవిడ. అది పొగడతో తెగడతో అని అనుమానం వచ్చినా ప్రస్తుతానికి పొగడతగానే తీసుకుందాం అనుకొని ఇంకా రెచ్చిపోయారు. ఇంతే అనుకున్నావా? ఇంకా విను. మన హీరోయిన్లో స్నేహ ఉందా, ఆవిడేమో సిఎంఆర్ షాపింగ్ మాల్కి, చార్మి ఉందా బిగ్ సి షాపింగ్ సెంటర్కి, త్రిష ఏమో టాటా ఇండికోమ్ సెల్ ఫోన్కి, ప్రీతి జింటా ఉందా, ఆవిడ బిఎస్ఎన్ఎల్ ఫోన్లకి బ్రాండ్ అంబాసిడర్స్ అన్నమాట. వీళ్ళందరినీ చూడగానే ఆయా ప్రోడక్ట్స్ అన్నీ గుర్తొచ్చేయాలన్నమాట. కాసేపు ఊపిరి పీల్చుకోవడానికి ఆగాను. ఆహా, ఆడవాళ్ళని కూడా బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇంటి విషయాలు కూడా ఇలా గుర్తుంటాయా? మన రెండోవాడు ఇప్పుడు ఏ సంవత్సరం చదువులో ఉన్నాడో టక్కుని చెప్పండి. టీవీ రిపోర్టర్ ప్రశ్నలాగా చాలా వేడిగా వాడిగా వదిలింది. అబ్బా, అలా తీసిపారేకు. ఏదో ఇన్నాళ్ళకి నువ్వేదో అడిగావు, నాకు తెలిసింది చెప్పాను. అయినా వీళ్ళందరినీ గుర్తుపెట్టేందుకు టీవీయే చూడక్కర్లేదు. ఏ రోడ్డు మీద, ఏ జంక్షన్లో చూసినా వీళ్ళ కటౌట్లు, హోర్డింగ్లును అన్నాను. ఏమోలేండి, నేను రోడ్డమ్మట వెళ్తే మీలా దిక్కులు చూసి అలవాట్లేదు. మీరు ఇలా బోర్డులు బ్యానర్లు చూస్తూ వెళ్తారన్నమాట. అన్నట్లు గుర్తొచ్చింది, మొన్న ఈ మధ్య మీరు స్కూటర్ మించి పడి చిన్న చిన్న దెబ్బలు తగిలించుకున్నారు. వాడెవడో అడ్డంగా వచ్చాడు, పడ్డానని చెప్పారు. కొంపదీసి వీళ్ళందరినీ చూస్తూ స్కూటర్ మించి పడలేదు కదా? కొత్త పోస్ట్ మార్టం మొదలెట్టింది మా ఆవిడ. ఏమోయ్, ఇవాళ నువ్వు నాకు మ్యాగీ చేసి పెడతానని మాట ఇచ్చావు, దాని బదులు నా మెదడుని వేగీలా చేసి నువ్వే తినేటట్లున్నావు. ఎందుకిలా నా మీద ఇంత పగ నీకు? ఉడుక్కున్నానో ఉద్రేకపడ్డానో నాకే తెలియలేదు. అబ్బా, అలా ఉడుక్కోకండి, సరదా కన్నాను. నిజంగానే నాకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలియకే అడిగాను. కానీ మీరు చెప్తుంటే చాలా బాగా అర్థమైపోయిందంటే నమ్మండి. కొంత రాజీకి వచ్చింది ఆవిడ. సర్లే, తను మెట్టు దిగొచ్చినప్పుడు నేను 2 మెట్లు దిగితే ఏం పోయిందిలే అనుకొని థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. మళ్ళీ నన్నేమి అననంటే
ఇంకొందరు బ్రాండ్స్ గురించి చెప్తాను అన్నాను. అదేదో నా ఒక్కడికే తెలిసిన దేవరహస్యమైనట్టు. పని కట్టుకొని నేను ఎందుకంటానండి, మీరే మీ పిలక అప్పుడప్పుడు నా చేతికి అందించేస్తూ ఉంటారు. సరే చెప్పండి చెప్పండి. విమర్శనాత్మక ఒప్పందానికి వచ్చింది తను. యాడ్స్లో బ్రాండ్ అంబాసిడర్గా ఎలా ఉంటారో నిజ జీవితంలో కూడా కొంతమంది కొన్నిటికి బ్రాండ్స్గా ఉంటారు తెలుసా అన్నాను. వాళ్ళెవరండి అని అడిగింది కుతూహలంగా. మన రాజకీయ నాయకులు ఉన్నారా, వాళ్ళు కబ్జాలకి కుంభకోణాలకి కోట్లాది రూపాయలు దిగమింగడానికి బ్రాండ్ అన్నమాట. ఎక్కడన్నా ఫలానా నాయకుడు కనిపిస్తే వెంటనే అతడు కబ్జా చేసిన గ్రామాలు, పొలాలు, ఇళ్ల స్థలాలు గుర్తుకు వస్తాయి. అలానే కొందరు సినిమా యాక్టర్లు తరచూ విడాకులకి, రెండో పెళ్లి చేసుకోకుండా అమ్మాయితో కాపురం చేయడానికి, లేకపోతే ఇంతకు మునిపే పెళ్ళై పిల్లలున్న హీరోలని పెళ్లి చేసుకోవడానికి, ఇవేవీ కాకపోతే ఓ హీరో తన పెళ్ళాన్ని వదిలేసి, ఓ హీరోయిన్ తన మొగుడిని వదిలేసి వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో సెటిల్ అయిపోవడానికి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయానికి బ్రాండ్ అన్నమాట. గొప్ప సాధన చేశాను సుమా అన్నట్లు చెప్పాను. బాగుంది. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏమిటండి అని అడిగినందుకు బాగానే చెప్పారు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నాకు అర్థమైన దాన్ని బట్టి మీరు కూడా ఓ బ్రాండ్ అంబాసిడరే. అది మీకు తెలుసో లేదో ప్రశంసిస్తూనే మళ్ళీ ఏదో మడతపేచి పెట్టింది భార్యామణి. ఎక్కడేం జరిగినా టీవీ వాళ్ళు అవునో కాదో అని ఎస్ఎంఎస్ పంపుతున్నట్లు మళ్ళీ నా మీదే పడ్డావే. మధ్యలో నేను దేనికి బ్రాండ్ అంబాసిడర్ని? ఈసారి ఊరుకోదలుచుకోలేదు. లేకపోతే రాను రాను దీని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మీది చాలా మంచి బ్రాండ్. సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే సోఫాలో అడ్డం పడి కాఫీ టిఫిన్తో సహా సోఫాలోనే కానిచ్చి భోజనం టైం దాకా అలా టీవీ కతుక్కుపోయి పిల్లల గురించి నా గురించి ఏం పట్టించుకోకుండా 9 గంటలు అవగానే భోజనం కానిచ్చి గురకబెట్టి పడుకుంటారే, దానికి పరమబద్ధకిష్టి అన్న పదానికి బ్రాండ్ అంబాసిడర్ మీరు. భారీ ఎత్తున తిరుగుబాటు చేసి తీర్పు చెప్పిన జడ్జిలా చూసిందావిడ. ఇది అన్యాయం. మధ్యలో నన్నాడు పోసుకుంటావే. ఆఫీసులో చాకరీ చేసి చేసి అలసిపోయి ఇంటికొచ్చి కాస్త రెస్ట్ తీసుకుంటే నన్ను పరమబద్ధకిష్టి అంటావా ఆయ్ అని గయ్యమన్నాను. నాకు తెలుసు, ప్రతిసారి ఏదో ఒకటి చేసి నన్నేదో అనందే దీనికి తోచదు. చాలండి మీ ఆఫీసు అలసట మీరును. మా సోమలింగం అన్నయ్యది మీ ప్రక్క సెక్షనేనంటగా, మీ గురించి చెప్తూనే ఉంటాడు. చాలా సుఖపురుషుడమ్మా మీ ఆయన. ఆఫీసులో ఆయన సీట్లో చాలా ప్రశాంతంగా ఆనందంగా కూర్చుంటాడు. దేనికి చెలించడు. పని గురించి ఫైళ్ళ గురించి వీడి క్రింద వాళ్ళకి పై వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కానీ వీడు మాత్రం ఏ టెన్షను పడ్డు. ఎందరికో కానీ రాధలాట అదృష్టం అని కడిగేసింది మా ఆవిడ. అమ్మ సోమా, నా గురించి ఇంత ప్రచారం చేస్తావా? అది మా ఆవిడ ముందర చెప్తా నీ పని అని పళ్ళు నూరుకున్నాను. అంతకంటే ఇంకేం చేయగలను ఇంట్లో. ధన్యవాదాలండి.